చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో మామిడి రైతుల నష్టాల నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని విమర్శించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు మద్దతుగా నిలుస్తున్నారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఒక్కసారిగా మామిడి రైతులపైన ప్రేమ వచ్చేసింది. ఈ ప్రేమ ఎలా ఉందంటే కోగిలించుకొని రైతులకు అంతం చేసే ప్రేమ. వాళ్ళ పరిపాలనలో ఏమి జరిగింది, కొన్ని వాస్తవాలు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కోరడమే. మీ పరిపాలనలో రైతులు తోతాపరి కానీ లేదా నీలం కానీ ఈ మామిడికాయలు వాళ్ళ తోటల నుంచి తెచ్చి దింపితే కలెక్టర్లు ఏమీ మాట్లాడకూడదు. కలెక్టర్లు గమ్మున వాళ్ళ మనుషులు ఎవరైతే వాళ్ళ దళారులు ఉండారో వాళ్ళ సొంత ఫ్యాక్టరీల కోసం నీ పంట అసలు నీ సరుకు పనికిరాదు, ఇన్ను ఎత్తుకొని పోవడానికి లేదు, సరే పోతే పోని నీకు 3 రూపాయలు 4 రూపాయలు ఒక రేటు ఇస్తాం, అది డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలా. ఎప్పుడైనా ఏమైనా మాట్లాడితే ఈయన కథ చూసేయండిరా ఇక్కడే. ఈ విధంగా అరాచక ప్రభుత్వం పరిపాలన చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. ఎవరి గౌడన్ ఎక్కడెక్కడ ఉంది, బంగారుపాళ్యంలో ఏ రైతులకి ఎలా మోసం చేశారు, ఇదే కాకుండా పొంగునూరులో ఏ రైతులకు ఎలా మోసం చేశారు, పొంగునూరులో పాల రైతులకు ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ మామిడి మండీలు వేశారు, ఆ మామిడి మండీల రైతులకు రక్త కన్నీరు కార్చిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. సిగ్గు లేకుండా మీరు కూడా ఈరోజు ఏమి రైతుల గురించి మాట్లాడతారా? మీకు గుర్తున్నా మీ రోజులు, మీరు చేసిన పనులు మీకు గుర్తున్నాయా? రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సురక్షితంగా ఆ రోజుల్లో లేరు. 5 సంవత్సరాలు కరోనా వచ్చిందండి, 2 సంవత్సరాలు మిగిలిపోయినారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ కిడ్నీలు కూడా అమ్మేసిండ్రు మీరు. దానికి కూడా ఒక ప్లాన్ చేసినారు. నీ చరిత్ర చెప్పడానికి చాలా మా నోట్తో మాట్లాడాలంటే చాలా చులకనగా అనిపిస్తుంది. మా స్థాయి మాటలు కాదనిపిస్తుంది. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు ఏలెత్తి చూపిస్తారా? 1 సంవత్సరం ముందు ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు 18వ తేదీకి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు చేరేవి కాదు. 20వ తేదీ కూడా జీతాలు చేరేవి కాదు. బ్యాంకుల్లో ఏదైతే ఉద్యోగస్తులు రుణాలు తీసుకున్నారో ఆ రుణాలకు వాళ్ళు ఎన్పిఏలు అయిపోయి బ్యాంకుల్లో మళ్ళా ఏదన్నా వాళ్ళు పర్సనల్ లోన్కి పోతే ఆ లోన్ బ్యాంకరు, నాయనా మీరు ఉద్యోగస్తులేమో వాస్తవము, ప్రభుత్వం మీకు పరిగణలో తీసుకోలే ఉద్యోగస్తులుగా, మీరు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లాగా కోరినప్పుడు మీకు జీతాలు ఇస్తున్నారు. మీ జీతాలు ఎప్పుడు సకాలంలో రాకపోతే మా కంప్యూటర్లు ఒప్పుకోవడం లేదు, మీరు ఎన్పిఎల్ అయిపోయినారు ఆల్రెడీ, మీరు ఇంకా మా దగ్గర రావద్దండి అని చెప్పి ఉద్యోగస్తులకు బయట పంపించి చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. అభివృద్ధి శూన్యం, సంక్షేమం, అమ్మఒడి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? కుటుంబానికి ఒక మనిషికి ఇచ్చారు. తల మీద 10 లక్షల టోపీ పెట్టారు, 10 లక్షల కోట్ల టోపీ. ఆ టోపీ దింపుకునేదానికి మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడున్న పరిస్థితులకి 10 లక్షల కోట్లు అప్పు తీరదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలో భారతదేశానికే ఆదర్శవంతమైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. భారతదేశానికి సంక్షేమానికి పెద్దపీట వేసి
4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చి ప్రజలకు ముందుకు తీసుకొని నడుస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పోలవరం సకాలంలో పూర్తి చేసి 27 లోపల జాతికి అంకితం చేస్తున్నామని చెప్పి మాట ఇచ్చి నిరంతరం దానికోసం రివ్యూ చేసి ఒక ముఖ్యమైన ఒక ఆర్థిక ఉన్న పరిస్థితులు పూర్తిగా కుదించిపోయినా కూడా పోలవరంకి ప్రత్యేక నిధులు ఇచ్చి పోలవరంకి కంప్లీట్ చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలకు మొన్న మధ్యాహ్నం భోజనం ఇచ్చాం. ఇదే కాకుండా R&Bలో గుంతలమయం రాష్ట్రం అయిపోతే 800 కోట్లతో గుంతలు పూడ్చారు. మదనపల్లి టౌన్ నుంచి తీసుకొని మీరు ఎక్కడన్నా పూర్తి రాష్ట్రం వెళ్ళిపోండి, పట్టణాలు ఎక్కడ పోతే గుంతలమయం అయిపోయినాయి. సిగ్గుతో తల వంచుకోవాలా వైసీపీ నాయకులు, మదనపల్లిలో ఉన్న నాయకులు మీరు కూడా సిగ్గుతో తల వంచుకోవాలా. మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం పెట్టండి. సంవత్సరంలో మేమేం చేసాం మీకు ఇస్తాం. మేము సంవత్సరంలో చేసిన దాంట్లో అర్థము మీరు 5 సంవత్సరాలు చేశారా? ఎక్కడ కూడా కానీ కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నోరిప్పి ఎవరైనా అయ్యా నాకు మాస్క్ లేదంటే వానికి జైలుకు పంపించేసి చంపేసిన చరిత్ర మీది. ఇదే కాకుండా అమ్మఒడి కుటుంబానికి ఒకరికి ఇచ్చేసిందే దేశానికే మేము ఆదర్శం అన్నారు. నిన్నలే మొన్న నిమ్మన్పల్లికి పోతే మా అన్న ఒక ఆయన, అన్నా నీకు ఎంతమంది అన్న బిడ్డలు అంటే 12 మంది అన్నాడు. అరే క్రికెట్ టీమే ఉందన్నా అన్న. దానికి సరే మీ కుటుంబంలో ఎంతమందికి తల్లికి వందనం పడిందన్నా అంటే అమ్మఒడి అయితే ఒకరికే పడతా ఉన్నింది, తల్లికి వందనం మాత్రం పూర్తి కుటుంబంలో 6 మందికి నా ఇంటికి వచ్చిందన్న. దట్ ఈస్ కాల్డ్ తల్లికి వందనం. చంద్రబాబు నాయుడు గారి ఒక కానుక. అక్కడి నుంచి వస్తే ఈజీఎస్లో NREGSలో ఇప్పటికీ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి నిన్న మళ్ళా కొత్త శాంక్షన్ వచ్చింది. 30 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఏదైతే గంగమ్మ గుడి పక్కన ఉన్న 1.5 కోటి రోడ్డు, అదేవిధంగా జామ్ తోటలో 1.5 కోటి రోడ్డు, 1.5 కోటి రోడ్లు, అదే కాకుండా లోపల ఉన్న జగన్ కాలనీ అవన్నీ కాలనీస్లో 1.5 కోటి రూపాయలు తీసినాను. ఇవే కాకుండా ఈశ్వరమ్మ కాలనీ ఎక్స్టెన్షన్లో దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు కొత్తగా పోత్బోల్ కాలనీకి 50 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చాము. ఇవన్నీ కాకుండా 35 కోట్లతో ఈజీఎస్లో ఇచ్చాము. ఇవే కాకుండా మీకు తెలుసో లేదో టూరిజం దాంట్లో దాదాపు 12 కోట్ల రోడ్డు ఇచ్చాం. ఇవే కాకుండా అభివృద్ధి తాండవం ఆడతాం. ఎక్కడ ఏ రోజు ఏ సంక్షేమం కావాలో సకాలంలో ఇస్తున్నాం. ఈరోజు మీరు మామిడి రైతుల గురించి మాట్లాడతారా? ఇంకా వాళ్ళంతా పిలిచమంటారా? ఒకసారి రైతులతో పెట్టుకుందామా ముఖాముఖి? రైతులు పిలిచమంటే పిలుస్తా. ఆ రోజు ఏమేమి రేట్లు వేసి ఎలా దబాయించి వాళ్ళ దగ్గరికి డబ్బులు మీరు ఇచ్చిన రోజుల్లో తీసుకున్నారు. ఇప్పుడు కొంతమంది మర్చిపోయినారు డబ్బులు రాలే, వాళ్ళ డబ్బులు ఈరోజు కూడా రాలే. ఇది ఎప్పుడుది పాపం తెలుసా? 19, 20, 21, 22, 23, 24 5 సంవత్సరాల పాపం ఇది. కలెక్టర్లు కూడా ఏం చేసుకోలేకపోయారు. కలెక్టర్లు వచ్చి సైడ్లో దూరంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్తే అదే రేట్ అన్నారు. ఆ విధంగా అరాచకం చేసిన మీరు తోతాపూరి మామిడి రైతులు గుర్తొచ్చేసారా? ఎందుకయ్యా మీకు మర్చిపోయినారు ప్రజలు, ఇంకా ముందు ఇంకా మర్చిపోతారు. ఇప్పుడు ఆగస్టు 15కి మహిళా అక్క చెల్లెళ్ళు వాళ్ళ తిట్టిలో ఉత్త ఆధార్ కార్డు ఉంటే బస్ కండక్టర్ నమస్తే అక్క కూసో అక్క నీదే కా సీట్ అంటారు. అర్థమైందా? ఇదే కాకుండా మళ్ళా ప్రతి మహిళకు 1500. నేను వాస్తవం చెప్తాను, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 33,000 మంది పిల్లలకు 50 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. మదనపల్లి కాన్స్టిట్యున్సీకే 50 కోట్లు, రాష్ట్రమంతా చేస్తే దాదాపు మీకు 10,000 కోట్లు. రాష్ట్రమేం ఆర్థికంగా బాగలేదు, అయినా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు, ఎలా ఇస్తున్నారు, అది మనం చూసే అవసరం ఉంది. అందుకోసం నేను చెప్తున్నాను, వైసీపీ నాయకులు ఉనికి పోగొట్టుకున్నారు.
ప్రజల్లో ఎక్కడ వాళ్లకు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇదే కాకుండా రైతు కొనే రేట్ కాకుండా ప్రభుత్వం ₹4 అదనంగా తోతాపురి రైతుకి ఇవ్వడం జరిగింది. తోతాపురి రైతు ఎవరైతే మన దగ్గర బెంగళూరు కాయలు అంటాం మనము, దానికి అదనంగా ప్రభుత్వం ₹4 రేటు ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర. నిత్యం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేసి ఒక పరిపాలన తొలిగడుగు వేసి పూర్తి స్థాయిగా ప్రజల్లో నిమగ్నమై ప్రజా సమస్యల పట్ల ప్రజా అవసరాల పట్ల పనిచేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనికి మాట్లాడే నైతిక విలువలు మీరు పోగొట్టుకున్నారు. మీరు మాట్లాడాలంటే వాస్తవాలు ఏమంటే తీసుకురండి, ఖచ్చితంగా చూస్తాం. లేనిది మీరు మాట్లాడితే ఎక్కడ మీకు ప్రజల్లో స్థానం లేదు. ప్రజలు మీకు మర్చిపోయినారు ఏమేమయ్యా మీరు చేసింది. వైన్లో ఏం చేసినారు? యాసిడ్ తాపించేస్తారు. ఒక 30-40 వేలకు చంపేసారు. 40,000 మంది చచ్చిపోయినారు దాదాపు. కొంతమందికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, కొంతమందికి లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి, కొంతమందికి లివర్ ఫెయిల్ అయిపోయింది. ఆ పాపాలన్నీ ఎప్పుడు కడిగేది? ఇవన్నీ అవుతాయా? ఈ జన్మకు కావు. ఇంకా అవి కాకుండా మళ్ళీ శాండ్ జస్ట్ 6,000 పర్ ట్రాక్టర్, అది కూడా డిమాండ్ రేట్లో. ఈరోజు కావాలంటే ముందు 6,000 ఇవ్వాల. ఈరోజు ఇసుక ₹1,500 ఇసుక ట్రాక్టర్ డోర్ డెలివరీ. ఇదే కాకుండా శాండల్వుడ్, నిజంగా చెప్పాలంటే శేషాచలం అడవిలో ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాయి. వద్దురప్ప, ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెట్లన్నీ మేము పైకి వస్తాము, ఏడన్నా వాళ్ళు వస్తే మళ్ళీ ఇవి నరికేస్తారప్ప అని అంటాడు. దాని పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి వస్తే భూమాఫియాలో ఎవరిదన్నా భూమి దొరికినలే, ఇది మాదే. కన్ను అట్లా పడతానే భూమి మందిక, ఇంకా ఆయన మర్చిపోవాల్సిందే భూమి. సిగ్గుతో తల వంచుకోవాలి. మైనింగ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అది మైనింగ్ గురించి మనం చెప్పే అవసరమే లే. దానికి ప్రైవేట్లైజ్ చేశారు. ఏమైనా కంపెనీకి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తారు, కానీ వీళ్ళు మాత్రం నేరుగా గవర్నమెంట్కి ప్రైవేట్లైజ్ చేసి డబుల్ డిగ్రీ వాళ్ళు ఏడీ ఉంటే ఏడీ ఇట్లా చేతులు కట్టుకొని ఉండేది. ఈ ప్రైవేట్ వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు పంపించి వాళ్ళకి పక్కన నిలబెట్టించి వీళ్ళు డబ్బులు వసూలు చేసేది. సిగ్గుతో తల వంచలా. సర్వనాశనం చేశారు ఆ రాష్ట్రానికి. ఈసారి కానీ మీరు గెలిచేసి ఉంటే 5.5 కోట్లు వచ్చి 2 కోట్లు ప్రజలు మిగిలిపోయిండు, 3.5 కోట్లు వలసలు వెళ్ళిపోయిండు. దేవుడు కాపాడినాడు. మీరు స్థానం మీకు నాకు బాగా తెలుసు, 11లో ఉండారు. దేవుడు మంచి చేయని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.